ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు, జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని, హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు, గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయనను బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకు ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను, మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని, పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే, ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే, ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 98 జీవో నిర్వాసితులు అన్నా దశాబ్దాలు దాడుతున్నాయి, మా కుటుంబాలు, పిల్లలు పెద్దోళ్ళైనరు, పెద్దోళ్ళు ముసలోళ్ళైనరు, ఈరోజు సమాధులకు పోయి శవాలుగా మారినరు. మా సమస్య మాత్రం శాశ్వతంగా, జటిలంగా అట్లనే ఉన్నది. మా సమస్యకు పరిష్కారం చూపించమని ఈరోజు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్నా, మా వాల్మీకి బోయలను ఆనాడు రాజోలు బండ్ ఆర్టీఎస్ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు కాదా? మరి ఇవాళ మా వాల్మీకి సోదరులు మళ్ళీ ఈరోజు గట్టు తిమ్మప్ప నాయకత్వంలో అందరూ వచ్చి వాల్మీకులను ఎస్టీ బోయలుగా మార్చండి అని ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళే కాదు, మాదాసి కురవలు ఈరోజు అడుగుతున్నారు మాకు ఎస్సీ సర్టిఫికెట్ కావాలి అని. మరి ఇవన్నీ కూడా అలంపూర్, గద్వాల్, కొల్లాపూర్, అచ్చంపేట అడవుల మధ్యనే ఈ నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి ఎక్కువ ఉన్నది. ఈ జాతికి ఎందుకు న్యాయం చేయలేదు చంద్రశేఖరరావు? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళని నేను అడుగుతున్నా. ఒకవేళ నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మీరు ఏదైనా చేసి ఉంటే, ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉంటే, ఇవాళ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈ సమస్యలను ఎకరు పెట్టాల్సిన అవసరం ఉంటుండేనా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేము కాదా? నిన్ను పార్లమెంటుకు పంపించింది మేము కాదా? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే, నీకు అన్నం మేం పెడితే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు? ఈరోజు ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజాపాలనను చూసి.